ఛానల్కి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాల యొక్క శత్రువు దొరికారు. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో మే నెలలో ఒక సంఘటన జరగబోతోంది. ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరికిన ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ వృశ్చిక రాశి వారి వెంట పడుతున్నారు. వారి వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4వ పాదం, జ్యేష్ఠ 4వ పాదంలో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే రహస్య స్వభావాలనే చెప్పుకోవాలి. అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకుని వీరికి అస్సలు నచ్చదు. బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తూ ఉంటారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావాలు అనే చెప్పుకోవాలి. అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతర వ్యక్తులకి సంబంధించి ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుతారు. అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు, కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు. 4 మాటలు జోడించి చెప్తారు. కానీ వృశ్చిక రాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదు. వీరి సొంత విషయాలను ఇతరులకు చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడుతూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వారు చాలా తెలివితేటలు కలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజముందా లేదా అనేది తేలిగ్గా గ్రహించగలుగుతారు. ఈ రాశి వారి యొక్క జీవితం చూసినట్లయితే భూమి, వాహన, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. భూముల ధర పెరగడం మూలంగా వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు అయితే చేయరు. ఏమాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోరు. సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు. మీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది. అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది. ధనం అధికంగా ఉంటుంది, పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీరు కోరుకునే వ్యక్తులు ఉంటారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే వృశ్చిక రాశి వారిది మంచి స్వభావం. కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమతో ఉండండి. అయినా కానీ వారి పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేయకూడదు. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వారు మళ్ళీ ఇదివరకు మోసం చేశారని తెలిసినా, వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మే నెలలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారో మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో మీకు ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని, ఎంతో మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాలని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు.
వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు, వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయి. మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి చెప్తారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలు ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలోకి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు, ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తి, మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు, లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు. కానీ ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. జీవితంలో సక్సెస్ సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందనే చెప్పుకోవాలి. అయితే వీరి జాతక ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. మే నెలలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతెల్లమవుతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. ఈ విధంగా ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపమే. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను పూజించండి, ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలాగే ఈ రాశి వారికి మే నెలలో ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతోంది. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే ఈ వీడియో చూడండి, మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరిస్తుంది. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీరు అందరితో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్న వారితోనే స్నేహం చేస్తారు, కానీ దీన స్థితిలో ఉన్న వారితో స్నేహం చేయరు. కానీ ఈ రాశి వ్యక్తులే ఆ విధంగా కాదు. ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు, వారిని గౌరవిస్తారు కూడా. ఎవరిని అవమానించడం, అవహేళన చేసి మాట్లాడడం, చిన్న చూపు చూడడం వీరికి అస్సలు నచ్చదు. అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ రాశి వ్యక్తులు. అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు. అంటే అపజయాలను చూసి కృంగిపోయి మనస్తత్వం ఈ రాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించదు. ఇతరులకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి. కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు తప్ప వారు నిరాశకు లోనై ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టరు. అంటే ఒక్కరు తప్పు చేశారు కదా, మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా, వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకుండా మాత్రం ఉండలేకపోతూ ఉంటారు. అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారిలో అత్యధికంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజా అభిమానాన్ని కూడా పొందుకుంటారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. అందరినీ స్నేహితులుగా, బంధువులుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వీరిని ప్రేమించేవారు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. అయితే ఈ రాశి వారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కలవారిగా ఉంటారు. కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే వీరికి ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంతమంది శత్రువులు కూడా ఉంటారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఊరవలేక అనేక రకాల కుట్రలు పన్ని మళ్ళీ కిందకు తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలను ఆపేస్తూ ఉంటుంది.
దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి కారణం ఆ వ్యక్తుల యొక్క స్వభావం అనే చెప్పుకోవచ్చు. కుట్రలు కుతంత్రాలు చేయొచ్చు, లేకపోతే వారు అసూయతో కుళ్ళుతూ ఉండడం మూలంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం మూలంగా అది నరదృష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి. అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిది అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇంకా వీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి భరోసాగా ఉండి, అంటే షూరిటీ సంతకాలు చేస్తే వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి అయ్యాక మాటను నెరవేర్చుకోవడం కోసం వీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొంటూ ఉంటారు. సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు మీ సహాయాన్ని మర్చిపోతూ ఉంటారు. అలాగే వీరికి కీడు కూడా తలపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు మీరు చాలా అవమానాలు పడ్డారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు వచ్చింది. మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా మీరు భగవంతునిపై విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలను కూడా అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పని చేశారంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ చెట్టు ఏమిటి అంటే కనుక వేప చెట్టు. వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం. రావి చెట్టును విష్ణుమూర్తిగా, వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్లి కూడా చేస్తుంటాం. అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తూ ఉంటారు. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అయితే మీరు ఇల్లు అంతా కూడా శుభ్రపరచుకొని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ చల్లండి. ఈ విధంగా ఒక చిన్న చెంబులో నీటిని తీసుకొని వెళ్ళి వేప చెట్టు మొదట్లో పోసి, అయితే నీటితో తడిసినటువంటి మట్టి ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఆ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని మీరు పాటిస్తూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు, కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని, మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలి అని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నిటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నేతి దీపాన్ని వెలిగిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి. మే నెలలో ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటు మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి. కాబట్టి ఈ విధంగా మే నెల మొత్తం కూడా చేయండి. శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. ఆర్థికంగా పురోగతి కూడా సాధిస్తారు. మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్య సంపద మీరు పొందుకుంటారు. మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి, బాధకి విముక్తి లభిస్తుంది. ప్రతి సమస్యకి కూడా మీరు చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.